సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ఈ పోటీ ప్రపంచంలో ఉపాధి కోసం పోరాడుతున్నాయి. గతంలో ఎన్నో కుమ్మరి కుటుంబాలు కుండలు తయారు చేస్తూ జీవనం గడిపేవారు. నేడు కేవలం పండుగలు, పెళ్లిళ్లు, బోనాలకు మాత్రమే కుండలు వాడుతున్నారు. మార్కెట్లోకి ప్లాస్టిక్ రాకతో కుమ్మరి కులస్తులు ఉపాధిని కోల్పోయి బతుకు తెరువు కోసం ఇతర మార్గాలు ఎంచుకుంటున్నామని చిన్న శంకరంపేట మండలం మీర్జాపల్లికి చెందిన పోసెట్టి తెలిపారు. కుల వృత్తులపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. ప్రస్తుత తరుణంలో కుల వృత్తులు పూర్తిగా అంతరించిపోవడంతో ఇతర మార్గాలను ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కుల వృత్తులకు చేయూతనిచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆశిద్దాం. నేను చెప్తా మాట్లాడ ఇష్టం. పోసెట్టి వృత్తి అంటే ఇది 40-45 సంవత్సరాలు అవుతుంది. ఇదే మా వృత్తి కుండలు చేసుడు, ఇవి చేసుడు, మళ్ళా ఎల్లమ్మల కాడికి లందలు చేసుడు, ఓటుగుడుగులు చేసుడు, 7 అంతరాల బోనాలు ఇవన్నీ మేమే చేసుకుంటాం. మంచినీళ్ళకు కుండలు, కూర కుండలు, మనకు కూరలు వండుకునేవి. అప్పుడు అన్నీ ఇవే ఉండే, ఇప్పుడు తక్కువ అయినాయి. బాగోడు మళ్ళీ ఇవే మొదటికి రావాలని చూస్తుంది. అంతే కూరలు ఇప్పుడు మీకు ఎక్కడానికి పూల చెట్లకు తొట్లు అన్నీ సామాన్ దీనిపైన. ఇప్పుడు లాభాలు ఉన్నాయా మరేమన్నా? చేస్తుంది అప్పట్లాగా అప్పుడేమో కటీరాలు దొరుకు కదా, ఇంటికి పోతే ఒడ్లు మనిషికి సంచడి పెడుతుంది. ఇప్పుడు అవి లేకుండా అయినాయి. ఇప్పుడు వాళ్ళు అక్కడనే కాంటలు పెడుతుంది. ఇప్పుడు డబ్బులే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు పెట్టుడు లేదు, ఏది లేదు. ఇక కష్టం చేసుకున్నా కానీ ఇదేంటంటే వాళ్ళు వచ్చి కొండ పోయినాడే లెక్క. సమానం ఇది ఇస్తే కూడా మాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, స్థాయి ఉంటుంది, విద్యుత్ ఉంటుంది. కరెంట్ ఇస్తే అటు చేస్తాడు పెద్దలు చేస్తారా? అటు పోయిండు అక్కడ ఏడికి అదే మసలబాద్ అటు వచ్చిన తర్వాత కొట్టి మళ్ళీ సాగు చేసి మళ్ళీ ఆడబెట్టాలి. ఎండినాక మళ్ళీ బట్టలు పెట్టి కాల్చి ఎన్ని రోజులు పెడతారు? కాల్చినకి ఏం కాదు, నైట్ కాలుతుంది, తెల్లారి తీసేస్తాం. ఏ ఓళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకు పంపిస్తాం అంతే.